విత్తిన దానికి ప్రతిఫలం. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచన భాగం నుండి 32వ వచనం వరకు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చూడగలము. మనం చేసినట్లే మనము ప్రతిఫలమును పొందుకుంటాము. మనము ఏ పని చేస్తామో మనం చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం పొందుకుంటాము. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ఈ అధ్యాయంలో 2 గుంపుల వారిని మనం చూడగలము. ఒకరు ఎబేస్కెల్లాదు, మరొకరు అబ్నేరు. ఈ 2 గుంపుల వారు చేసిన దానికి ప్రతిఫలమును పొందుకున్నారు. ఎబేస్కెల్లాదు వారు మంచి పనిని చేసి ఆశీర్వాదమును పొందుకున్నారు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. ఫిలిష్తీయులు సౌలు యొక్క తలను మొండెమును వేరు చేసి అతని యొక్క తలను ఫిలిష్తీయ దేశం యొక్క నలుమూలలకు పంపారు. అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఆ వార్తను విన్న ఎబేస్కెల్లాదు వారు సౌలు మరియు అతని కుమారుల మొండెములను తీసుకుని వచ్చి వారి యొక్క శల్యములను ఏబేషులో పాతిపెట్టారు. 1వ సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుని చేత అభిషేకించబడిన వాని యొక్క మృతదేహము అవమానకరంగా ఉండకూడదని వారు ఈ మంచి పనిని చేశారు. ఫలితముగా మీరు దేవుని చేత ఆశీర్వచనం పొందుకుంటారు అని దావీదు వారిని దీవించాడు. మరియు మీరు చేసిన క్రియలను బట్టి నేను మీకు ఉపకారం చేస్తానని దావీదు వాగ్దానం చేశాడు. రెండవది, అబ్నేరు జగడమును కోరుకున్నవాడు కాబట్టి సమాధానాన్ని కోల్పోయాడు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుండి 32వ వచనం వరకు. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు మరణించిన తరువాత సౌలు కుమారుడగు ఇష్బోషేతును కొన్ని గోత్రాల వారి మీద రాజుగా చేశాడు. అబ్నేరును అతని యొక్క సైన్యము దావీదు సేవకులతో యుద్ధం చేయుటకు వచ్చారు. అయితే ఆ యుద్ధంలో దావీదు సేవకులు అబ్నేరును తరమడం ప్రారంభించారు. సాయంకాలం అయినప్పుడు అబ్నేరు తమ సహోదరులను తరమవద్దని ఆజ్ఞ ఇవ్వవచ్చు కదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు జగడమునకు పిలవకుంటే వారు తరుముకుండానే ఉదయముననే తిరిగి వెళ్ళిపోయేవారు అని సమాధానమిచ్చాడు. 25, 26, 27 వచనాల్లో చూస్తాం. అనగా అబ్నేరు జగడమునకు పిలిచాడు కాబట్టి అతడు జగడమునే పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో ఈ 2 అనుభవాల్లో ఒకరు మంచి చేశారు, మరొకరు జగడమును కోరుకున్నారు. వారు ఏం చేశారో అదే ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఒకరు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఒకరు జగడమును పొందుకున్నారు. కాబట్టి మనము చెడును విత్తేవారంగా కాకుండా మంచిని చేద్దాం. ఫలితంగా మనము కూడా మంచిని ఫలముగా పొందుకుంటాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.